అండ్ 2 టైప్స్‌లో మసాలా దోస ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసం ఒక కళాయిలో ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ శనగపప్పు, ఆనియన్, 2 స్పూన్ నువ్వులు, ఎల్లిపాయలు వేసి దూరగా వేయించి పక్కన పెట్టుకొని కాసేపు వాటర్‌లో నాననిచ్చిన ఎండుమిరపకాయలు, ఈ మిశ్రమాన్ని సాల్ట్, నిమ్మకాయ పిండి, రెడ్ చట్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆలు మసాలా కోసం ఉడకబెట్టిన ఆలుని మిక్స్ చేసుకొని కళాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఆనియన్, ఎల్లిమిరపకాయ పేస్ట్, పసుపు వేగాక ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం సాల్ట్, ధనియాల పొడి, నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఉప్మా రవ్వ ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి. ఉప్మా రవ్వ అనేది ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 4 కప్పు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసి లూజ్గా ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఉప్మా రవ్వ అనేది. తర్వాత ఒక దోస వేసుకొని ఆ దోస పైన ఉప్మా రవ్వను ఈ రెడ్ చట్నీ ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకొని దోస అంతా అప్లై చేసుకోవాలి. ఆనియన్ వేసేసుకొని బాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మసాలా దోస రెడీ అయిపోతుంది. ఇంకో మసాలా దోస కోసం దోస వేసుకొని ఆలు మసాలాను, రెడ్ చట్నీ ఇలా మొత్తం అప్లై చేసుకుంటే ఇంకో మసాలా దోస రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.